పార్ట్ 1 రీక్యాప్. వీడియో పార్ట్ 1లో ట్రూమన్ బిగ్ బాస్ షో లాంటి ఊరి సెట్టింగ్ని అలాగే మనుషుల్ని నిజం అనుకుని గత 30 ఏళ్లుగా పొరపాటు పడుతుంటే గార్లాండ్ అనే అమ్మాయి ఇదంతా ఫేక్ అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు వీడియో పార్ట్ 2కి వస్తే, ఆమె తండ్రినని చెప్పి ఒక పెద్ద ఆయన వచ్చి, ఈమె నా కూతురు, ఈమెకి పిచ్చి ఉంది, అబ్బాయిల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇలాగే చెప్తుంటుంది అని చెప్పి ఆమెను బలవంతంగా తీసుకొని వెళ్తాడు. అలాగే తాము ఫిజీ ఐలాండ్కి వెళ్ళిపోతున్నామని చెప్తాడు. కానీ నిజానికి అతను ఆమె తండ్రి కాదు, కేవలం ఒక యాక్టర్ మాత్రమే. ట్రూమన్ మాత్రం షాక్గా చూస్తుంటాడు. ఆ అమ్మాయి చెప్పింది అతని మైండ్లో తిరుగుతుంటుంది. అయితే ఆమె రెడ్ కలర్ స్వెటర్ కింద పడి ఉంటుంది. ట్రూమన్ ఇద్దామని చూస్తే అప్పటికే ఆమె కార్ వెళ్ళిపోతుంది. ఆ స్వెటర్ని దాచుకొని అప్పుడప్పుడు ఇలా చూసుకుంటూ మురిసిపోతుంటాడు. ఇది గార్లాండ్ జ్ఞాపకాలకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్. ట్రూమన్ ఏం చేస్తాడంటే, మ్యాగజైన్లో ఆమె పోలికలున్న వాటిని పార్ట్స్ లాగా చింపి ఒకటిగా అతికించి ఆమె రూపాన్ని చూసుకుంటాడు. ఇదంతా ప్రసారం అవుతుంటే అక్కడ తన రూమ్లో గార్లాండ్ తన ఫోటో చూసి అతని ప్రేమని గ్రహించి చలించిపోతుంది. నెక్స్ట్ డే అతను కారులో వెళ్తూ రేడియో వింటుంటే ట్రాన్స్మిషన్లో టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఎడిటింగ్ రూమ్లో మాట్లాడుకుంటున్న సంభాషణలు అతనికి వినిపిస్తాయి. వాళ్ళు ట్రూమన్ని అబ్జర్వ్ చేస్తూ మిగతా వాళ్ళకి ఏం చెయ్యాలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. జూనియర్ ఆర్టిస్టులందరూ అలర్ట్ అవ్వండి, ట్రూమన్ స్టువర్ట్ రోడ్లో వెళ్తున్నాడు అని వినిపిస్తుంది. ట్రూమన్ కన్ఫ్యూజ్ అవుతాడు తన పేరు విని. అతను లాన్కాస్టర్ ముందు నుంచి వెళ్తుంటే ఆ విషయం కూడా రేడియోలో వస్తుంది, ఎవరో తనని చూసి చెప్తున్నట్టే. ట్రూమన్ షాక్ అవుతాడు. ఇక్కడి నుంచి అతనికి అనుమానం తీవ్రమవుతుంది. అలాగే అతను ఒక లేడీకి పొరపాటున యాక్సిడెంట్ చేయబోతాడు. ఆ వెంటనే ఆ విషయం రేడియోలో వస్తుంది. ఇక్కడి నుంచి ట్రూమన్కి అనుమానం పెరిగి పెరిగి పిచ్చిలేసినట్టు అయిపోతుంది. అదిగాక అంతకుముందు గార్లాండ్ అతన్ని ఇక్కడంతా ఫేక్ అని హెచ్చరించి ఉంది కదా. ట్రూమన్కి ఫిజీ ఐలాండ్కి వెళ్ళాలని, గార్లాండ్ని కలుసుకోవాలని బలంగా ఉంటుంది. అదే విషయం మార్లన్కి చెప్తాడు. కానీ మార్లన్ కూడా యాక్టరే కదా, అతని తల్లికి భార్యకి పాస్ చేస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ అతన్ని డైవర్ట్ చేసే పని పెట్టుకుంటారు. ఆల్బమ్ తీసి అతని చిన్నప్పటి ఫోటోలు, పెళ్లి ఫోటోలు ఎట్సెట్రా చూపిస్తూ కబుర్లు చెప్తారు. ఆ ఆల్బంలో వాళ్ళ పెళ్లి ఫోటోలో ఏదో తేడా అనిపిస్తుంది అతనికి. కొద్దిగా అబ్జర్వ్ చేస్తే తమ పెళ్లిలో భార్య ఫింగర్స్ క్రాస్ చేసి ఉంటుంది, ఈ పెళ్లి తూచ్ అన్నట్టుగా. ట్రూమన్కి ఇంకా అనుమానం పెరుగుతుంది. తను గార్లాండ్ ఉండే ఫిజీ ఐలాండ్కి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికని వెళ్తాడు. అక్కడ ఫ్లైట్ బుకింగ్స్ ఫుల్ అయ్యాయని చెప్తారు. సర్లే అని బస్సు ట్రై చేస్తే బస్సు టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని డ్రైవర్ ఆపేస్తాడు. ఇవన్నీ వాంటెడ్గానే చేస్తున్నారు అనే అనుమానం అతనికి బలపడుతుంది. అలాగే భార్యని ఫిజీ ఐలాండ్కి వెళ్దాం రా అని కారులో కూర్చోపెట్టుకుని బలవంతంగా తీసుకెళ్తాడు. ఆమె కంగారు పడుతుంది. ఎందుకంటే అతన్ని ట్రూమన్ షో సెట్టింగ్ దాటి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. చివరికి కొంత దూరం పోగానే వీళ్ళకంటే ముందు చాలా కార్లు వచ్చి ఆగి ట్రాఫిక్ని స్తంభింపచేసి వాళ్ళు వెళ్లకుండా చేస్తాయి. నిజానికి ఇదంతా కూడా క్రిస్టఫర్ ఇన్స్ట్రక్షన్స్తోనే జరుగుతోంది. ఆఖరికి అతన్ని న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర లీకేజ్ పేరుతో ఫేక్ సెక్యూరిటీ చేత వెనక్కి పంపిస్తారు. అయితే ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ట్రూమన్ అని తనను పేరు పెట్టి పిలవడంతో ఇంకా అతనికి అనుమానం కన్ఫర్మ్ అవుతుంది. ఇంటికి వెళ్ళాక భార్య సడన్గా మొకోకో అనే ప్యాకింగ్ చూపించి దాని ప్రత్యేకతల గురించి ఒక ప్రకటనలాగా మాట్లాడేస్తుంది. అది కూడా ఎటువైపో చూస్తూ ట్రూమన్కి అసహనం పెరిగిపోతుంది. ఆమె వెజిటబుల్ పీలర్స్ గురించి కూడా చెప్తుంది. ట్రూమన్ అసలు ఎవరిని చూస్తూ మాట్లాడుతున్నావు నువ్వు అంటూ రేజ్ అవుతాడు. గొడవ అవుతుంది. అప్పుడే అతని ఫ్రెండ్ మార్లాన్ వస్తాడు. అతన్ని పట్టుకొని ఏడుస్తూ ఈమె తను ప్రొఫెషనల్గా బిహేవ్ చేయట్లేదు అని అంటుంది. ట్రూమన్ మార్లన్తో బయటికి వెళ్ళి బాధపడతాడు. ఏదో జరుగుతుంది, నన్నెవరో ఫాలో అవుతున్నట్టే అనిపిస్తుంది, నాన్న బతికే ఉన్నాడని అనిపిస్తుంది, ఇలా చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. మార్లన్ చాలా మోటివేట్ చేస్తూ మాట్లాడతాడు. అయితే అదంతా కూడా క్రిస్టఫర్ కంట్రోల్ రూమ్లోంచి చెప్తూ ఉంటే ఇతను డివైస్ ద్వారా విని చెప్తుంటాడు. సో వీళ్ళందరూ క్రిస్టఫర్ మనుషులే.
మార్లాన్ చాలా డ్రామాటిక్గా అతని తండ్రిని ఎంట్రీ చేసి ట్రూమన్ని థ్రిల్ చేస్తాడు. ట్రూమన్ ఇది ఊహించని విషయం. క్రిస్టఫర్ ఎడిటింగ్ సూట్లో డైరెక్షన్ చేస్తూ దాన్ని ఒక అద్భుతమైన సెంటిమెంట్ సీన్ని చేసి జనాల్ని ఎంటర్టైన్ చేస్తాడు. అభినందనలు అందుకుంటాడు. అంటే జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి క్రిస్టఫర్ ట్రూమన్ ఎమోషన్స్తో ఆడుకుంటున్నాడన్నమాట. టీవీలో కామెంటరీ వస్తుంటుంది. ట్రూమన్ పుట్టినరోజు కోసము 1.7 బిలియన్ ప్రజలు ఎదురు చూశారని, అతని మొదటి అడుగు కోసం 220 దేశాల ప్రజలు టీవీ ముందు కూర్చొని ఎదురు చూశారని, అతిపెద్ద స్టూడియో సెట్టింగ్లో 5,000 అతి చిన్న కెమెరాలతో ఒక వ్యక్తి జీవితాన్ని పుట్టుక నుంచి మొదలుకొని పెళ్లి వరకు 30 సంవత్సరాల జీవితాన్ని 24/7 ప్రత్యక్ష ప్రసారం చేసిన మొట్టమొదటి రియాలిటీ షో ది ట్రూమన్ షో అని కామెంటరీ వస్తూ ఉంటుంది. క్రిస్టఫర్ ఇంటర్వ్యూలో ఆ ప్రోగ్రాం గురించి చాలా గొప్పగా చెప్తాడు. యాక్చువల్లీ 2 వీక్స్ బేబీగా ఉన్నప్పటి నుంచి ట్రూమన్ లైఫ్ని టెలికాస్ట్ చేశాము అని సగర్వంగా చెప్తాడు. అయితే ఇక్కడ ఒక దారుణమైన విషయం రివీల్ అవుతుంది. అదేమిటంటే, ఒకటి, అతను రియల్ తండ్రి కాదు, తల్లి కూడా రియల్ కాదు. అసలు అతనికి రియల్ పేరెంట్స్ ఎవరో కూడా తెలీదు. ఎవరో పేరెంట్స్ తమకి పిల్లలు వద్దు అనుకుంటే వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని ట్రూమన్ అని పేరు పెట్టి దత్తత తీసుకొని మరీ ఈ ప్రోగ్రాం చేశారు. ఇది మరీ దారుణం. ఈ ప్రోగ్రాం చూస్తున్న గ్యార్లాండ్ అతని లైఫ్తో ఆడుకుంటున్నారని చాలా బాధపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆమె అతన్ని ప్రేమిస్తోంది. లైవ్ ఇంటర్వ్యూలో గ్యార్లాండ్ ఏకంగా కాల్ చేస్తుంది కూడా. క్రిస్టఫర్ని మీకు ఏం హక్కుంది అతని జీవితాన్ని అలా తోలుబొమ్మలాట చేయడానికి అని నిలదీస్తుంది. దానికి క్రిస్టఫర్ నేను అతనికి ఒక మంచి లైఫ్ ఇచ్చాను అని సమర్థించుకుంటాడు. గ్యార్లాండ్ నీకు అసలు గిల్టీనెస్ అనేదే లేదా అని తిట్టిపోసి ఫోన్ పెట్టేస్తుంది. అయితే కొందరు ఆ షోకి వ్యతిరేకంగా సే నో టు ద ట్రూమన్ షో అని నిరసన వెలిబుచ్చుతుంటారు. ఆ మర్నాడు ఎప్పట్లాగే ట్రూమన్ లేచి డోర్ తీస్తాడు. నీగ్రో ఫ్యామిలీకి గుడ్ మార్నింగ్, ఇన్ కేస్ ఐ డోంట్ సీ యూ, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి జరుగుతుంది ఒక ఇన్సిడెంట్. బేస్మెంట్లో వేస్టేజ్ తీయడానికని వచ్చి ట్రూమన్ అక్కడే పడుకుంటాడు. కానీ ఎడిటింగ్ సూట్లోకి వచ్చిన క్రిస్టఫర్కి ఆ ఫుటేజ్ చూసి సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది. స్టాఫ్ని కోప్పడి ఇమ్మీడియట్గా మార్లాన్ అక్కడికి పంపించండి అంటాడు. మార్లాన్ హడావుడిగా బేస్మెంట్కి వస్తాడు. బెడ్షీట్ తీసి చూస్తే అక్కడ ట్రూమన్ లేడు. మనిషి షేప్లో బొమ్మని సెటప్ చేసి బెడ్షీట్ కప్పి పారిపోయి ఉంటాడు. క్రిస్టఫర్ షాక్. డివైస్ ద్వారా మార్లాన్కి చెప్తాడు, మార్లాన్ ట్రూమన్ని వెతుకు, తొందరగా కమాన్ అని. మార్లాన్ గోడకున్న మ్యాప్ని లాగి వెనకాల చూస్తే ఒక చిన్న రూమ్ ఉంటుంది. అందులోంచి సీలింగ్కి బొక్కబెట్టి పారిపోయినట్టు కనిపిస్తుంది. క్రిస్టఫర్కి పెద్ద షాక్. మార్లాన్ బయట తలపెట్టి చూస్తాడు. క్రిస్టఫర్ మార్లాన్ సీక్రెట్ కెమెరా చూస్తోంది, సో సంథింగ్ మాట్లాడు అంటాడు. వెంటనే మార్లాన్ ఏం చెప్పాలో తెలియక హీ ఈజ్ గాన్, ట్రూమన్ వెళ్ళిపోయాడు అని కెమెరాకి చెప్తాడు. క్రిస్టఫర్ షాక్. అలా చెప్తాడు అనుకోలేదు. షిట్ అని కట్ ట్రాన్సిషన్ అని అరుస్తాడు. ప్రసారం ఆగిపోతుంది. టెక్నికల్ ప్రాబ్లం, ప్లీజ్ స్టాండ్ బై అని స్క్రోలింగ్ వేస్తారు. టీవీ ప్రేక్షకులు షాక్. చాలామంది ప్రేక్షకులు షో నిర్వాహకులకి కాల్స్ చేస్తుంటారు. అంతా గందరగోళంగా ఉంటారు. ఒక్క నిమిషం కూడా తట్టుకోలేని స్థితికి తీసుకెళ్ళిందంటే ఒక ఎంటర్టైన్మెంట్ షోతో జనాల్ని పిచ్చోళ్ళని చేసి ఎలా సంపాదిస్తున్నారో చూడండి. క్రిస్టఫర్ ఆ ఊర్లో ఉండే జనాలనందరినీ అలర్ట్ చేస్తాడు. వాళ్ళు టార్చ్ లైట్ వేసుకొని వెతుకుతుంటారు. మార్లాన్ ట్రూమన్ ఎక్కడా కనబడలేదు అని చెప్తాడు. క్రిస్టఫర్ ఆలోచించి మనం సముద్రాన్ని ఎందుకు వెతకట్లేదు, కమాన్ సముద్రం మీద ఫోకస్ చేయండి అంటాడు. వాళ్ళు ఫోకస్ చేస్తారు. అక్కడ చక్కగా ఒక పడవలో కూర్చొని ట్రూమన్ సముద్రంలో ప్రయాణం చేస్తుంటాడు. క్రిస్టఫర్ ఎడిటర్తో ఆ షాట్ని జూమ్ చేయమని చెప్తాడు. ట్రూమన్ తన జేబులోంచి ఒక పేపర్ ముక్క తీస్తాడు. అది గ్యార్లాండ్ లాగా ఉన్న అమ్మాయిల కళ్ళు, ముక్కు, పెదాలు. దాన్ని అతను ఇష్టంగా చూసుకుంటుంటే టీవీ ముందు కూర్చొని ఆల్రెడీ టెన్షన్గా చూస్తున్న గ్యార్లాండ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అతను ఆ స్టూడియోలోంచి పారిపోయే ప్రయత్నం చేయడం
ఆమెకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. కానీ అప్పటికే స్టూడియో చేరుకున్న స్పాన్సర్లు గగ్గోలు పెడుతుంటారు. అతన్ని ఆపండి, ఎలా ఆపుతారు, త్వరగా ఆపండి అని క్రిస్టఫర్ స్టాఫ్కి సైగ చేస్తాడు. టెక్నికల్ స్టాఫ్ వెంటనే సముద్రంలో కృత్రిమ తుఫాన్ని క్రియేట్ చేస్తారు. ట్రూమన్ బిత్తరపోతాడు. తనని తాను సేఫ్ చేసుకోవడానికి తిప్పలు పడతాడు. క్రిస్టఫర్ అతన్ని పడగొట్టడానికి పిడుగుని కూడా క్రియేట్ చేయమని అంటాడు. పిడుగుని క్రియేట్ చేసి వదలగానే ట్రూమన్ సముద్రంలో పడిపోతాడు. అసలే అతనికి సముద్రం అంటే ఒక ఫోబియా. నీళ్ళల్లో మునుగుతూ తేలుతూ నానా తిప్పలు పడతాడు. చివరికి ధైర్యంతో ఆ బోట్ని చేరుకొని ప్రాణాలు దక్కించుకుంటాడు. ఇదంతా లైవ్గా చూస్తున్న జనాలు ఆనంద బాష్పాలతో కేకలు పెడతారు. ట్రూమన్ క్రిస్టఫర్కి, హలో, ఇంతకన్నా నన్ను ఇంకేం చేయగలవు అని ఛాలెంజ్ విసురుతాడు. క్రిస్టఫర్కి కోపం వచ్చి తుఫాన్ గాలులు క్రియేట్ చేయించి అతన్ని సముద్రంలో పడేసేలాగా చేస్తాడు. బోటు తలకిందులై ట్రూమన్ సముద్రంలో పడిపోతాడు. తిరిగి క్రిస్టఫర్ విధ్వంసం ఆపేయించి పడవని పైకొచ్చేలా చేయిస్తాడు. ట్రూమన్ తెలివిగా తాళ్లతో తనని బోట్కు కట్టేసుకోవడం వల్ల బోటుతో పాటు పైకి వచ్చేస్తాడు. అలా బ్రతికిపోతాడు. స్టాఫ్ అందరిలో కూడా ఏదో రిలీఫ్. అలా ట్రూమన్ ముందుకెళ్తుండగా సడన్గా సముద్రంలోంచి సంథింగ్ గోడలాగా పైకి వచ్చి బోటు ఆగిపోతుంది. అతను ఆ గోడని టచ్ చేసి చూస్తే అదొక ఆకాశంలాగా కనిపించే ఒక సెట్టింగ్ ఐటెం. దాన్ని పగలగొట్టైనా అవతలికి చేరుకోవాలని ట్రై చేస్తాడు, కానీ సాధ్యం కాదు. అలాగే ఆ సెట్టింగ్ని పట్టుకుని ముందుకెళ్తే కొంచెం దూరంలో మెట్లు కనిపిస్తాయి. ఎక్కుతాడు. అక్కడ అతను పరిశీలిస్తుండగా ఇక్కడ క్రిస్టఫర్ ఒక నిర్ణయానికి వచ్చి ఎగ్జిట్ ఓపెన్ అయ్యే డివైస్ని తీసుకొని ప్రెస్ చేస్తాడు. డోర్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్లోంచి బయటికి పోతే ఇంకా అది రియల్ వరల్డ్, బయటి ప్రపంచం, నిజమైన ప్రపంచం. అక్కడ మట్టి, మనుషులు, ఆకాశం అంతా రియల్. అక్కడికి చేరుకోవాలనేది అతని తాపత్రయం. క్రిస్టఫర్ ట్రూమన్ని నువ్వు వెనక్కు తిరిగి ఈ షోలకి రావడమే కరెక్ట్ అని కన్విన్స్ చేస్తుంటే, ఇంకొక పక్క గార్లాండ్ మాత్రం అతను ఆ ఎగ్జిట్లోంచి బయటికి వెళ్ళిపోవాలని కోరుకుంటూ కళ్ళల్లో నీళ్లతో చూస్తుంటుంది. ప్రేక్షకులంతా టెన్షన్గా చూస్తుంటే ట్రూమన్ ఫైనల్గా డెసిషన్ తీసుకొని తన రోజువారీ అలవాటులాగా ఇన్ కేస్ ఐ డోంట్ సీ యూ, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అని చెప్పి ఎగ్జిట్ డోర్లోకి అడుగుపెట్టి బయటికి వెళ్ళిపోతాడు. ప్రేక్షకులు హర్షధ్వానాలు చేస్తారు. గార్లాండ్ ఆనందంతో కోటు వేసుకొని బయటికి పరిగెత్తుతుంది అతన్ని కలవడానికి. ఎందుకంటే అతను ఫిజీ ద్వీపానికి వెళ్తాడని తెలుసు ఆమెకి. క్రిస్టఫర్ మాత్రం డిసప్పాయింట్ అవుతాడు. ఎందుకంటే ఇక ట్రూమన్ షోకి ఎండు పడింది కదా, అందుకని. ప్రేక్షకులు నెక్స్ట్ ఇంకొక ఎంటర్టైన్మెంట్ షో కోసం వెతుక్కోవడంతో సినిమా ముగుస్తుంది. అది మన మనుషుల మనస్తత్వం. ఇది ఈ సినిమా స్టోరీ. గైస్, ఎలా ఉంది? నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో కలుద్దాం. ఏదైనా మూవీ తడితే సజెస్ట్ చేయండి. లైక్ కొట్టి షేర్ చేసి సందేహించకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా స్టోరీ.